జిఎస్టీకి సంబంధించి మాట్లాడుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి లెక్కల ప్రకారం లాస్ట్ 2024లో లాస్ట్ 4-5 monthsగా చూసుకుంటే జిఎస్టీ లెక్కలకు సంబంధించి లాస్ట్ డిసెంబర్లో మరీ పడిపోయినటువంటి వసూళ్ళు. చంద్రబాబు గారి ఆస్తుల విషయంలో అయితే దేశంలో నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ ఉన్నారు. సంపద సృష్టిస్తాం అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూళ్లు కనుక చూసుకుంటే మనకన్నా కింద లడాక్ ఒకటే ఉంది. 3,545 లాస్ట్ డిసెంబర్ 23కి జిఎస్టీ కౌన్సిల్ కలెక్షన్స్ అంటే 3,315 కంటే -6% పడిపోయింది. సో ఓవరాల్గా జాతీయ జిఎస్టీ ఏ విధంగా పరుగులు పెడుతుంది అన్న దగ్గర 1,22,270 కోట్లు గత డిసెంబర్ అనుకుంటే ఈ డిసెంబర్ 24కి వచ్చేసరికి 1,32,589 అంటే 8% గ్రోత్ చూపించింది. దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -6% గ్రోత్ చూపించింది. 8% జాతీయ స్థాయిలో గ్రోత్ జిఎస్టీ కౌన్సిల్ వస్తున్నప్పుడు ఎంత అనుభవం కలిగిన చంద్రబాబు గారు వచ్చిన 7 నెలల టెన్యూర్ అంటే ఈ అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక చూసుకోవచ్చు మేజర్ రోల్ ఈ గవర్నమెంట్ కింద దీన్ని ఆపాదిస్తే -6% తీసుకొచ్చారు. సో అట్లాగా ఫస్ట్ 3 ప్లేసెస్లో జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా రీసెంట్ పాస్ట్లో 10 ఏళ్ల ప్రెసిడెంట్ రూల్ నుంచి కొత్తగా ఏర్పడిన దీంట్లో 492 కోట్లు డిసెంబర్ 23కి అనుకుంటే 547 11% గ్రోత్ చూపించింది. మరి వేర్ ద ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అన్నది ఇట్స్ వెరీ క్లియర్. అండ్ హిమాచల్ ప్రదేశ్ కూడా ప్రభుత్వం మారింది, అవును, రిటర్న్ చేసింది. 745 816 అంటే 10% గ్రోత్ చూపించింది. అబ్నార్మల్గా పంజాబ్ 1875 నుంచి అంటే ప్రభుత్వం డిసెంబర్ 23 వాళ్ళదే మాన్ ప్రభుత్వమే ఉంది, 2,294 22% గ్రోత్ చూపించింది. సార్ ఛత్తీస్గఢ్ -20% చూపిస్తుంది, 241 నుంచి 224 పడిపోయింది ఘోరంగా. అలాగే హర్యానా చాలా మంచి గ్రోత్ చూపించింది సార్, 8,130 కోట్లు లాస్ట్ డిసెంబర్ అనుకుంటే ఈసారి 10,403 కోట్లు, 28% ట్రెమండస్ గ్రోత్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈ ముఖ్యమంత్రి కూడా 2వ స్థానంలో ఉన్నాడు ఇది సంపదలో, కానీ జిఎస్టీలో మాత్రం -20% చూపిస్తున్నాడు. ఇది 97 crores జిఎస్టీ వసూలు అయితే డిసెంబర్కి, లాస్ట్ డిసెంబర్కి, ఈ డిసెంబర్కి 70 కోట్లు అంటే ట్రెమండస్గా 27% ఫాల్. సిక్కిం చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూపించింది, 254 crores లాస్ట్ డిసెంబర్ అనుకుంటే ఈ డిసెంబర్కి 329 అంటే గణనీయంగా 30% గ్రోత్ చూపించింది. మేఘాలయ -12% చూపిస్తుంది. సో ఆ విధంగా మీరు చూసుకుంటే -54 కూడా ఉంది. ఏది బాబు? లక్షద్వీప్ ఐలాండ్ 4 crores లాస్ట్ టైం వసూలు చేస్తే ఈసారి మెజరబుల్గా 2%, 2 crores. ఓవరాల్గా దేశంలో అత్యధికంగా వసూలు చేసింది 30%తో సిక్కిం ఉంటే మెజరబుల్ పర్ఫార్మెన్సెస్లో మన రాష్ట్రం సైతం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరైతే అత్యధికంగా ధనవంతుల కింద ఎస్టాబ్లిష్ అయిన దగ్గర జిఎస్టీ వసూల్లో మెజరబుల్ పర్ఫార్మెన్స్ చూపించారు అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ డిసెంబర్ జిఎస్టీ కలెక్షన్స్ చూసుకుంటే 7.3% అంటే 1.76 lakhs crores అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాట్ దే ఆర్ డూయింగ్ అన్నది స్టేట్ వైజ్గా ఇచ్చారు. ఈ పట్టి వేస్తే ప్రజలకు బాగా అర్థం అవుతుంది. ఎస్ సార్, అంత అపారమైన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. కానీ ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్న తర్వాత గణనీయంగా జిఎస్టీ వసూలు పడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు సార్? దీని వాళ్ళ నుంచి బోగని పేపర్లు ఆల్రెడీ రాతలు కోతలు ఇవాళ క్యాబినెట్ మినిస్టర్లు మీటింగ్లో కూడా చూశారు కదా. ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ రేట్లు పెంచడానికి, తర్వాత బీపీసీఎల్ పెట్టుబడులు, తర్వాత డేటా సెంటర్ల త్రూగా వచ్చే పెట్టుబడులు, వీటి మీద వదలగొట్టడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇట్ లీడ్స్ టు జిఎస్టీ నెక్స్ట్ ఇయర్కి పర్ఫార్మెన్స్ ట్రెమండస్ ఉంటుంది అన్న దగ్గర ఇంకా ఏమీ లేదు. జనాల మీద బాధో ఈ రకంగా వసూలు పెంచో జిఎస్టీలో హైక్ చేసి చూపించినంత మాత్రాన వాళ్ళు సృష్టిస్తానన్న సంపద సృష్టి అవుతుందా, లేదు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేరుతాయా? ఇప్పుడు మీరు చూడండి, బడ్జెటేతర అప్పులు 1.19 లక్షల కోట్లు, వచ్చే 3 నెలల్లో మార్కెట్ రుణాలు 11,000 కోట్లు తీసుకోబోతున్నారు. అంటే ఒక ఆర్థిక ఏడాదిలో 1,30,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమై అప్పు చేశారు. మోర్ దాన్ ఇందులో 80-85% సక్సీడెడ్. అంటే ఈ విధంగా చూసుకుంటే 7/1/2025 అంటే రేపు 7వ తారీఖున 2 మంగళవారం 3,000 కోట్లు, 28కి 1,000 కోట్లు,
4-2-25కి 2,000 కోట్లు, 25-2-25కి 1,000 కోట్లు, 4-3-25కి 2,000 కోట్లు, 25-3-25కి 2,000 కోట్లు. అంటే ఈ దగ్గర 11,000 కోట్లు ఇందాక నేను చెప్పిన. అంటే ఆర్బీఐ రెండో మంగళవారం లోన్లతో పాటు అది ఆల్రెడీ 5,000 కోట్లు. ఇది దీనికి ఏం రాశాడు ఇవాళ పేపర్లో? ఈనాడు చూస్తే పరాకాష్ట అనిపించింది సార్. ఒక చిన్న బ్లాక్ ఒకటి పెట్టి సార్ ఏంటి మన జీతభత్యాల కోసం వీటిలన్నిటి కోసం ఎక్కడ ఏ కష్టం రాకుండా అప్పులు చేయడానికి, అప్పు కాదు దానికి ఏదో పదం వాడాడు సార్. నిజంగా రక్త కన్నీరు సినిమా జ్ఞాపకం వస్తుంది నాకు. ఇవి ఎలా ఉంటాయంటే వాళ్ళు చేస్తే అసలు అద్భుతాలు అన్నమాట, సార్ మనం చేస్తే తప్పులు. అదే మనం అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏదైనా అద్భుతం. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఏం చేసినా సరే ఈ అప్పులు చేస్తే రెండో మంగళవారం రాష్ట్రం శ్రీలంక చేశారంటే స్పాన్ ఆఫ్ నో టైం 130,000 కోట్లు ఈ అకాడమిక్ ఇయర్లో ఫంక్షనింగే లేకుండా ఒక బడ్జెటే డెలిబరేషన్ 1-3 బడ్జెట్ పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి మొన్న 2 నెలల క్రితం పెట్టుకుంటారు బడ్జెట్లో కూడా. దేనికి ఒకదానికి పొంతన లేకుండా వీళ్ళు చేస్తున్న ఈ దమనకాండకి ఎక్కడ చరమాంకమో నాకైతే అర్థం కావట్లేదు. పేపర్లో రాయరు, వీళ్ళు చేస్తే అసలు అద్భుతాలు అన్నమాట. ఎక్కడో తవ్వి డేటాలు పట్టుకొచ్చి దాంట్లోంచి విశ్లేషణ చేయవలసి వస్తుంది.